పాలిటిక్స్లో మాట అనుకుంటాం. ఇందాక మన నాగబాబు గారు చెప్పినట్టుగా 2014 ఆయన ఏకీపించలేదు, నాతో విభేదించారు ఆయన. మరి ఈరోజు వచ్చి కూర్చున్నాం కదా పక్కనే. అంటే ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములకే విభేదాలు ఉంటాయి. నేను అనుకున్న కోణం ఆయన చూడలేదు, ఆయన అనుకున్న నా కోణం ఆయన చూడలేదు, నేను ఆయన చెప్తున్న కోణం నేను చూడదలుచుకోలేదు. కానీ మేమిద్దరం కూర్చున్నాం, ఎక్కడం ఒక కామన్ అండర్స్టాండింగ్ వచ్చాం. అలాగే ఒక సొంత ఇంట్లో మా ఇద్దరి మధ్య ఇంత అంతరం, ఇంత విభేదం, ఇంత ఐక్యత కలిసి ఉన్నప్పుడు విభిన్నమైన కులాలు, విభిన్నమైన జాతులు, మనం భాషలు మాట్లాడతాం, మనకి ఎందుకు అంతరాలు ఉంటాయి. కానీ వీటన్నిటిని దాటుకొని మనందరం ఒక కామన్ ప్లాట్ఫామ్ కోసం, ఆంధ్ర అనేది మనది, ఇది మన నేల, ఇది తెలుగు వాళ్ళం మనం, తెలంగాణ మన నేల. అందుకని అలాంటి దాంట్లోనే నేను ఉత్తరాంధ్రలో కానీ ఏమైనా దయచేసి దాని కొంచెం భావోద్వేగాలు తగ్గించుకోండి కొద్దిగా. మీ అందరికంటే నాకు ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఎంత ఆవేశం లేకపోతే నేను పాలిటిక్స్కి వస్తాను చెప్పండి, మీరు ఆలోచించండి. ఎంత కడుపు మండకపోతే పాలిటిక్స్కి వస్తాను ఇన్ని ఎదిరించి. కానీ మన దీర్ఘకాలికంగా మన సమస్యల మీద కోపం చిన్న చిచ్చుబుడ్లాగానో లేదా సీమటపాకలా పేలిపోతే అలా అవ్వదు. మీరు ఒక అణుబాంబులా ఉండాలి మార్పు కోసం. ఆ అణుశక్తి ఎలా ఉంటుంది, దాన్ని చేస్తే దాని న్యూక్లియర్ ఎనర్జీలకు 10 మందికి వెలిగిస్తుంది, లేదంటే అణుబాంబు వేస్తే పోద్ది. అలాగే మనం కూర్చోబెట్టి ఎక్స్ప్లోజివ్ డిస్ట్రక్టివ్ ఎనర్జీగా అవ్వద్దు మనం దయచేసి. ఈ రోజున మన నాయకులందరినీ 90% జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు జనం చేసేసారు. ఈ రోజున 10% మనం చేయాలి. ఇందా నాగబాబు గారు చెప్పినట్టు, నాగబాబు గారికి ఆ వ్యక్తులు చెప్పినట్టుగా దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ మనస్ఫూర్తిగా గొడవలు లేకుండా ఉంటాయి మాట్లాడుకుందాం. బయట అరుచుకోండి, ఒకసారి ఒక భావోద్వేగాలు అణుచుకోలేరు, తిట్టుకొని ఏం పర్లా. కానీ వచ్చి మళ్ళీ షేకరించుకొని మిలాకా తీసుకోండి. మనం పాకిస్తాన్ వాళ్ళు తిట్టుకొని మాట్లాడుకోవట్లా, మనం తుపాకులు పెట్టి కాల్చుంటారు మన వాళ్ళు పాకిస్తాన్. మళ్ళీ మన వాళ్ళ సోల్జర్స్ మిఠాయిలు మంచుకుంటారు, రంజాన్కి మంచితే వాళ్ళు దీపావళికి ఇస్తారు మనకి. శత్రు దేశాల సైనికుల మధ్య అంత ఉన్నప్పుడు మన మధ్య అసలు ఎందుకు గొడవలు ఎందుకు? దాన్ని దయచేసి కొంచెం పెద్ద మనసుతో అందరూ తీసుకెళ్ళి ఈ గొడవ, ఈ కోపం వైసీపీ వాళ్ళని చూపించడం మన మీద ఉంది.